అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము లలితాదేవి సహస్రనామ స్తోత్రాలు, వాటి అర్థాలు. బిఫోర్ ఈ వీడియోలో అమ్మవారి చూపుల వల్ల మనకి ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి, అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని కోరికలు తీరుస్తారు వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం. దేవఋషిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ అంటే అంత గొప్ప సుందరమైన అమ్మవారిని చూసి దేవతలు, ఋషులు వాళ్ళకు వచ్చిన ఆపద పూర్తిగా మర్చిపోయి అమ్మవారిని స్తుతిస్తూ కూర్చున్నారు అని అర్థము. అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. అప్పుడు నారదులు వారు వచ్చి బండాసురుడు ముల్లోకాలను పెట్టే బాధలు చెప్పాడు. అప్పుడు అమ్మవారు అన్నీ నాకు గుర్తున్నాయని చెప్పి యుద్ధానికి రెడీ అయ్యారు అని అర్థము. బండాసుర వధుయుక్త శక్తిసేన సమన్విత అంటే బండాసురుని చంపడానికి కావలసిన శక్తివంతమైన సైన్యాన్ని లలిత అమ్మవారు శక్తిలో నుంచి సృష్టించి బండాసురుని సంహరించడానికి సిద్ధమయ్యారు అని అర్థము. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే సంపత్కరి దేవి ఏనుగులను కంట్రోల్ చేసే అంకుశాలను పట్టుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే అమ్మవారి శక్తిలో నుంచి వచ్చిన సంపత్కరి దేవి అనే శక్తి ఏనుగుల్ని కంట్రోల్ చేస్తూ యుద్ధానికి రెడీ అయ్యారు తన సైన్యంతో అని అర్థము. అశ్వారూఢ దిష్టితాశ్వకోటి కోటి భ్రావృత అంటే యుద్ధానికి కోట్ల కొద్ది గుర్రాలు వస్తే ఆ గుర్రాలను కంట్రోల్ చేయటానికి అశ్వారూఢ దేవత లలితామాత శక్తిలో నుంచి వచ్చిన దేవత గుర్రాలకు అధినేత్రి అయ్యి యుద్ధానికి సిద్ధమయ్యారు. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఈ సైన్యాలందరితో కలిసి అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు అన్ని రకాల ఆయుధాలు తీసుకొని అని అర్థము. గేచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అమ్మవారిలో నుంచి మరో 2 శక్తి స్వరూపిణులు వచ్చాయి. అందులో ఒక దేవత పేరు మంత్రిని. ఈ దేవత సంగీతానికి అధిపతి కాబట్టి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని అన్నారు. గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే మరొక వైపు వరాహి అమ్మవారు వచ్చారు. వరాహి అమ్మవారిని పూజించటం వల్ల అన్నమునకు కరువు ఉండదు. మంత్రిని దేవతలను పూజించటం వల్ల సకల విద్యలు అందుతాయి. అశ్వారూఢ అమ్మవారిని పూజించటం వల్ల ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటాయి. సంపత్కరి దేవతను పూజించటం వల్ల సంపద కలిగి ఆ సంపదను నియంత్రించే శక్తి వస్తుంది. అంటే వచ్చిన ధనాన్ని కాపాడుకోవటం, ధనం వల్ల వచ్చే అహంకారాన్ని రాకుండా చేస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాలు అన్నీ అద్భుతమైనవే. ఇక అమ్మవారు మంత్రులు, ఉపమంత్రులు సర్వ ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. జ్వాలామాలని కాంక్షిప్త వహ్ని ప్రాకార మజ్జిగ అలా యుద్ధానికి సిద్ధమైన అమ్మవారి సైన్యం చుట్టూ ఒక పెద్ద జ్వాలను సృష్టించింది. ఆ జ్వాలల మధ్యలో ఈ సైన్యం అంతా ఉన్నారు. అంటే బండాసురుడి సైన్యం డైరెక్ట్గా అమ్మవారి సైన్యం మీదకి యుద్ధానికి రాకుండా ఉండటానికి అమ్మవారి సైన్యం చుట్టూ పెద్ద జ్వాలలను రగిల్చారు, సృష్టించారు అని అర్థం.
బండ సైన్య ఉదయుక్త శక్తి విక్రమహర్షిత. బండ సైన్యాన్ని, బండాసురుడి సైన్యాన్ని వధించటానికి అమ్మవారి నుంచి వచ్చిన శక్తులన్నీ సిద్ధంగా రెడీగా ఉండటం చూసి అమ్మవారు ఎంతో సంతోషించారు అని అర్థము. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చక. అమ్మవారి దగ్గర ఉన్న నిత్యాదేవతల పరాక్రమాన్ని చూసి వాళ్ళ రక్షణ సైన్యానికి ఎలాంటి బాధలు లేకుండా రక్షించడం చూసి అమ్మవారు ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది, ఒకరి వల్ల ఏది కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని అర్థము. అలా అమ్మవారు సైన్యం మొత్తం కలిసికట్టుగా ఉండి పని చేస్తున్న తీరును చూసి అమ్మవారు సంతోషించారు అని అర్థము. బండపుత్ర వధూయుక్త బాలా విక్రమనందిత అంటే అమ్మవారి అవతారంలో నుంచి బాలా త్రిపుర సుందరని ఒక చిన్న పాపని సృష్టించారు. ఆ పాపని యుద్ధానికి పంపించినప్పుడు బండాసురుడు తన పుత్రులు సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తే అమ్మవారి శక్తి వల్ల ఆ బాల బండాసుర పుత్రులను, వారి సైన్యాన్ని వధించింది. ఆ చిన్న బాల పరాక్రమాన్ని చూసి అమ్మవారు ఆనందంతో పొంగిపోయారు అని అర్థం. మంత్రిణ్యం విరచిత విశుక్రవధతోషిత. భయంకరమైన మాయావి అయిన విశుక్రుడిని శ్యామలాదేవి వధించగానే మంత్రిని మరో శ్యామలాదేవి అని అర్థం చేసి శ్యామలాదేవి తన తెలివితేటలతో మాయావి అయిన విశుక్రుణ్ణి వధించగానే అమ్మవారు మళ్ళీ సంతోషించారు అని అర్థము. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశంగుడు అనే రాక్షసుణ్ణి, వారి సైన్యాన్ని వధించిన వారాహిదేవి వీరత్వాన్ని చూసి అమ్మవారు ఆనందించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏదైనా ఒక మంచి పని ఎవరైనా చేసినప్పుడు ఎమ్మటే వాళ్ళని పొగడాలి, అభినందించాలి. అప్పుడే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా ఆ పనిని, ఇంకేదైనా పనిని చెయ్యాలి అని ఆనందం వచ్చింది. ఇక్కడ అమ్మవారి కూడా ప్రతి ఒక్కరూ యుద్ధంలో విజయాన్ని సాధిస్తుంటే వాళ్ళని చూసి ఎంతో అభినందిస్తూ అమ్మవారు ఎంతో సంతోషించారు అని అర్థం. లలితా సహస్రనామ స్తోత్రాల అర్థాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. మన అందరిపైన అమ్మవారి కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.